హాయ్ ఫ్రెండ్స్, ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీపై ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కొన్ని అవకాశాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సమ్మర్ స్పెషల్ ఆఫర్ భాగంగా ఎవరైతే ఇప్పుడు కోర్స్ మరి పర్చేస్ చేస్తారో మే 15 లోపు వీరికి 12 మంత్స్తో పాటు 2 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అయితే రాబోతుంది. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించినటువంటి కోర్సెస్ మీరు పర్చేస్ చేసినట్లయితే 2 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ రాబోతుంది. దాంతోపాటుగా మీరు ఈఎంఐలో ఫీజు పే చేసేటువంటి అవకాశం ఉంటుంది. నా యొక్క కోడ్ ఆరుష్10 అనేటువంటి కోడ్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఇన్స్టెంట్గా ఫీజులో 10% డిస్కౌంట్ అయితే రాబోతుంది. ఇక మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మే 12న అంటే మనకు 8 AM నుంచి చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి టెస్ట్ అయితే మనకు జరుగుతుంది. దీన్ని వినియోగించుకోండి. ఇక మరొకటి అప్డేట్ చూసుకున్నట్లయితే మే 9 నుంచి 11th వరకు ఒక మినీ కోర్స్ అయితే స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి సాధన లక్ష్యం అనేటువంటి 2 కోర్సెస్ అయితే మనకు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ కోర్సెస్కి సంబంధించి ఫేమస్ ఫ్యాకల్టీస్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటారు. ఇక ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిజల్ట్లో మీరు క్వాలిఫై అయ్యారో ఇంటర్వ్యూకు సంబంధించి గైడ్లైన్స్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ కూడా మనకు అకాడమీ ప్లాట్ఫామ్ నుంచి రాబోతుంది. ఇందులో చాలా నిష్ణాతులైనటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ మనకు ఇక్కడ మీకు ఇంటర్వ్యూలో గైడ్లైన్స్ ఇవ్వడానికి, ఇంటర్వ్యూలో మీకు హెల్ప్ చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అదేవిధంగా మనకు ఐఆర్ఎస్ ఆఫీసర్స్ మీకు ఈ బ్యాచ్లో అవైలబుల్గా ఉంటారు. సో మీరు ఈ కోర్స్ని కనుక పర్చేస్ చేసినట్లయితే మీకు ఇంటర్వ్యూ గైడ్లైన్స్ అనేది లభిస్తుంది. ఇక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోర్స్ అనేది మనకు సాధన లక్ష్యం అనేటువంటివి మే 11th అండ్ మే 12th మనకు 2 బ్యాచెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఈ 2 బ్యాచెస్లో కూడా మనకి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ మనకు ఇందులో మీకు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి వీళ్ళు మీకు టీచ్ అయిపోతారు. ఈ ఫేమస్ ఫ్యాకల్టీస్. సో దట్ మీకు ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క కోర్సెస్ మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా మీరు నా కోడ్ అయినటువంటి ఆరుష్10 అనేటువంటి రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేస్తే మీకు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఇక్కడ మీరు ఫ్రీ కోర్సెస్కి ప్లస్ కోర్సెస్ సబ్స్క్రిప్షన్కి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రీ కోర్సెస్లో మనకి లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, కానీ ప్లస్ కోర్సులో అయితే కంప్లీట్ సిలబస్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫ్రీ కోర్సులో. అదేవిధంగా మనకి ప్లస్ కోర్సులో చూసుకుంటే అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ కోర్సులో లిమిటెడ్ లిమిటెడ్ నోట్స్ అయితే వస్తుంది. మనకి ప్లస్ కోర్సులో అయితే అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ అండ్ నోట్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు ఫ్రీ కోర్సులో డౌట్ క్లియరింగ్ అనేది ఎడ్యుకేటర్స్ నుంచి ఉండదు పర్సనల్గా, కానీ ప్లస్ కోర్స్ తీసుకున్నట్లయితే డౌట్ క్లియరింగ్ అనేది మనకు టాప్ ఎడ్యుకేటర్స్ పర్సనల్గా మీకు డౌట్ క్లియర్ అయితే చేస్తారు. ఇది మీకు ప్లస్ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్. ఇక్కడ మీకు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి ఫీజు డీటెయిల్స్ అయితే మీకు బేస్డ్ ఆన్ వ్యాలిడిటీని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఈ కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఏ కోర్స్ తీసుకున్నప్పటికీ మీరు మొత్తం ఫీజులో ఆరుష్10 అనేటువంటి కోడ్ ఏదైతే ఉంటుందో రిఫరల్ కోడ్, ఆ కోడ్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రాబోతుంది. వెల్కమ్ టు ఆరుష్ జోన్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించి కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే పడింది. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ఇది అప్లై చేసుకుని బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాం. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేటువంటిది ఒక అటానమస్ ఆర్గనైజేషన్. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాటర్ రిసోర్సెస్ కింద పనిచేసేటువంటి ఒక అటానమస్ ఆర్గనైజేషన్. సో వివిధ కేటగిరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అందులో మొదటగా చూసుకుంటే మనకు జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే 16 పోస్టులకి ఇచ్చింది. అన్రిజర్వ్డ్ 11, ఓబీసీ 1, ఎస్సీకి 3, అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 1 పోస్ట్ అయితే ఖాళీ ఉంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాలు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు వయో సడలింపు ఉంటుంది. హిందీ ట్రాన్స్లేటర్ జాబ్ చూసుకున్నట్లయితే మనకు అన్రిజర్వ్డ్లో 1 ఖాళీ ఉంది. 21 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్స్కి చూసుకున్నట్లయితే మొత్తం వేకెన్సీస్ 5 ఉన్నాయి. ఓసీలో మనకు 4, ఓపెన్ కేటగిరీలో ఓబీసీలకు 1 అయితే ఖాళీ ఉంది. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు కనుక చూసుకుంటే మొత్తం 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. వయో సడలింపు వర్తిస్తుంది. స్టెనోగ్రాఫర్ కనుక చూసుకుంటే మొత్తం 5 పోస్టులు ఖాళీ ఉన్నాయి. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు కనుక చూసుకుంటే మొత్తం 23 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వయసు లోపు అప్లై చేసుకోవాలి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకుంటే జూనియర్ ఇంజనీర్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అంటే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండొచ్చు, లేదంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అదేవిధంగా హిందీ ట్రాన్స్లేటర్ కనుక చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీలో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఆ సమయంలో ఖచ్చితంగా డిగ్రీలో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఇక జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కనుక చూసుకుంటే మనకు డిగ్రీ ఇన్ కామర్స్లో డిగ్రీ చేసి ఉండాలి. అంటే బీకామ్ వాళ్ళు కానీ ఇట్లా
డిగ్రీ ఇన్ కామర్స్ అయితే చేసి ఉండాలి, లేదా CA ICWA చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్లయితే ఏదైనా ఒక డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. బట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. MS Word, MS Office, Excel, పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్ మీద కంప్లీట్ అవగాహన అయితే ఉండాలి. ఇక స్టెనోగ్రాఫర్ కనుక చూసుకుంటే 12th క్లాస్ అనేది అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది వీళ్ళకి. కంప్యూటర్ మీద అట్లీస్ట్ 80 words per minute అనేది వీళ్ళు టైప్ చేయగలగాలి ఇంగ్లీష్. లోవర్ డివిజన్ క్లర్క్ కూడా మనకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్ కానీ 30 words per minute హిందీ అనేది వీళ్ళు టైప్ చేసేటువంటి సామర్థ్యం ఉండాలి. దీంతో పాటుగా MS Office, Word, Excel మీద వీళ్ళకి అవగాహన అయితే ఉండాలి. మరి ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడని చూసుకుంటే నోటిఫికేషన్ అనేది 10వ తారీఖున రిలీజ్ అయింది. 25/6 అంటే జూన్ 25 లోపు ఇది అప్లై చేసుకోవాలి. మరి అప్లికేషన్ ఫీజ్ ప్రాసెసింగ్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 840 రూపీస్ అండి. 840 రూపీస్ ఓన్లీ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ OBC క్యాండిడేట్స్. 500 రూపీస్ ఫర్ SC, ST ఉమెన్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్. అదేవిధంగా ఫిజికల్లీ ఎవరైతే డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు 500 అయితే పే చేయాలి. ఏజ్ రిలాక్సేషన్స్ 5 years ఫర్ SC, ST, OBCలకు 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years. ఇలా మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఇక సెలక్షన్ క్రైటీరియా ఎట్లా ఉంటుంది అని చూసుకున్నప్పుడు హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ వీరందరికీ కూడా మనకు కంప్యూటర్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుందండి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి చూసుకుంటే కంప్యూటర్ ఆన్లైన్ టెస్ట్తో పాటుగా స్కిల్ టెస్ట్ అంటే టైప్ టెస్ట్ కూడా ఉంటుంది. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ టెస్ట్ మెరిట్ బేస్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ వీళ్ళు కండక్ట్ చేస్తారు మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది క్వాలిఫై అయినట్లయితే తర్వాత మనల్ని షార్ట్ హ్యాండ్ టైప్ టెస్ట్కి పిలిచి ఫైనల్గా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక సిలబస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకునే సిలబస్ కనుక చూసుకున్నట్లయితే రీజనింగ్, అర్థమెటిక్, అదేవిధంగా ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అనే 4 కేటగిరీస్ నుంచి 100 మార్క్స్కి ఉంటుంది ఎవరికి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి. అదేవిధంగా ఇంజనీరింగ్ బేస్ ఉన్న వాళ్ళకి సంబంధిత సబ్జెక్టుపై వాళ్ళకు సిలబస్ అయితే ఉంటుంది. ఆ సిలబస్ డీటెయిల్స్ అనేవి అతి త్వరలో ఇస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ కూడా నేను మీకు PDF అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని అర్హులైన వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకొని బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.